హలో, దిస్ ఇస్ రాజు ఎదురి. ఈరోజు క్లాస్లో మనం ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అనే చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చేయబోతున్నాం. అందులో మొదటగా 8.3 అనే ఎక్సర్సైజ్లో 4th రోమన్లో 7th క్వశ్చను. హియర్ ఇది ఒక్కొక్కసారి 4 మార్క్స్కి ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి 8 మార్క్స్కి ఇవ్వచ్చు. ఓకే, హియర్ మనం సాల్వ్ చేసే విధానం ఎప్పుడు కూడా sin θ minus 2 sin cube θ డివైడెడ్ బై 2 cos cube θ minus cos θ ఈజ్ ఈక్వల్ టు tan θ అని మనం చెప్పాలి. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS. LHS మీన్స్ లెఫ్ట్ హ్యాండెడ్ సైడ్, RHS మీన్స్ రైట్ హ్యాండెడ్ సైడ్. θ minus 2 sin cube θ divided by 2 cos cube θ minus cos θ. ఓకే, హియర్ LHS సైడ్. LHS తీసుకునేటప్పుడు న్యూమరేటర్లో సైన్ థీటా అనేది కామన్గా ఉంది రెండు చోట్ల కూడా. సో సైన్ థీటాని మనం కామన్గా తీస్తే ఇక్కడ 1 మిగులుతుంది. ఇక్కడ ఒక సైన్ పోతే సైన్ స్క్వేర్ థీటా ఇక్కడ మిగులుతుంది. డివైడెడ్ బై సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డినోమినేటర్లో కూడా కాస్ థీటా కామన్గా తీస్తాం మనం. ఓకే, అందరికీ అర్థమవుతుందా? కాస్ థీటా కామన్గా తీస్తే ఇక్కడ 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ ఇక్కడ 1 మిగులుతుంది. కాస్ థీటా అంటే సైన్ థీటా న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈస్గా అలానే రాయండి. డినోమినేటర్కి వచ్చేటప్పటికి కాస్ థీటాని కూడా అలానే రాస్తాం మనం. నెక్స్ట్ హియర్ మనకు ఒక ఐడెంటిటీ తెలుసు. ట్రిగనోమెట్రీ ఐడెంటిటీస్ అనేవి ఒక 3 ఉంటాయి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, కొసెకన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే సీకన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, అందులో మొదటిగా మనం ఇక్కడ హెల్ప్ అయ్యేది ఏంటి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి కావాల్సింది కాస్ స్క్వేర్ థీటాని కూడా సైన్ స్క్వేర్ థీటాలోకి మనం కన్వర్ట్ చేస్తాం. సో ఇక్కడ కాస్ స్క్వేర్ థీటాని అక్కడే పెడితే ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఆ పక్క వెళ్తే మైనస్ సైన్ స్క్వేర్ థీటా కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాస్ థీటా అనేది ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా అనేది ఇక్కడ ఉంది. ఆ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చు? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అనే వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో ఎంత రాయొచ్చు? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ యాజ్ ఇట్స్గా అక్కడ 1 అలానే ఉంది. హియర్ న్యూమరేటర్ని మళ్ళీ సేమ్ అలాగే రాయండి, ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా. డివైడెడ్ బై కాస్ థీటాని కూడా అలానే రాయండి ఇంటూ ఇక్కడ 2 అనేది ఉంది కదా, ఈ 2 అనే వాల్యూ ఏదైతే ఉందో ఇది మల్టిప్లికేషన్ విత్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాని మల్టిప్లై చేస్తుంది. సో 2 అనేది మల్టిప్లై చేసేటప్పుడు 2 ఇంటూ 1 జ 2, 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా, 2 సైన్ స్క్వేర్ థీటా. ఓకే, యాజ్ ఇట్ ఈస్ పక్కన -1 అనేది ఉంది ఇక్కడ. రెండు కూడా మల్టిప్లికేషన్లోనే ఉన్నాయి మనకి వాల్యూస్. సో మల్టిప్లికేషన్ ఉన్నాయంటే రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు న్యూమరేటర్ని డినోమినేటర్ని వాల్యూస్ని. హియర్కి మనకు మిగిలింది ఇంకేంటి మిగిలింది? సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా. సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు వి నో టాన్ థీటా. ఇది మనకి ఏంటిది? RHS.